పక్కా ప్లాన్ తో నేరం చేసినా క్షణికావేశంలో అరాచకాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని అంటోంది నెల్లూరు పోలీస్. గత 2 రోజుల క్రితం నగరంలో వెళుతున్న సిటీ బస్సుకు అడ్డంగా రోడ్డుపై బైక్ పెట్టారు. మోటార్ సైకిల్ తీస్తే బస్సు వెళ్లిపోతుంది అన్న పాపానికి బస్ డ్రైవర్ కండక్టర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సంతపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సోమయ్య కేసును సవాల్గా తీసుకుని 24 గంటలు గడవక ముందే హత్యాయత్నానికి పాల్పడిన 5 మంది యువకులను అరెస్టు చేశారు. గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఈ ముద్దాయిలను రోడ్లపైన నడిపిస్తూ ఊరేగించారు. ఇకపై నేరాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు ఇలాంటి పనిష్మెంట్ ఉంటుందని నెల్లూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ బస్సు అయ్యప్పగుడి నుండి బోసుబొమ్మ వైపు వస్తూ ఉన్నది. ఆ క్రమంలో సాయంత్రం 4:30 గంటలకు బాబు ఐస్ క్రీమ్ వద్దకు వచ్చిన బస్సుకి ఒక 3 వ్యక్తులు బైక్ను అడ్డంగా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగజేయడం జరిగింది. దాన్ని ప్రతిఘటించిన ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టర్ ఆ బైక్ దిగమన్నందుకు వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. దానికి బైక్ తాళం తీసుకుని ప్రైవేట్ బస్సు డ్రైవర్ ముందుకు రండి బోసుబొమ్మ వద్దకు మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళినందుకు ఈ 3 ఇంకొక 2తో కలిసి 5 కలిసి బోసుబొమ్మ వద్ద ఉన్న ప్రైవేట్ బస్సు వద్దకు వచ్చి 3 వ్యక్తులు కింద ఉండి 2 వ్యక్తులు బస్సులోకి ప్రవేశించి బ్లేడ్లతో డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశాము. 24 గంటల లోపు 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉన్నాం. నెల్లూరు పట్టణంలో మా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల గారు ఐపీఎస్ గారి సూచనల మేరకు ఎలాంటి రౌడీజాన్ని సహించమని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం. ఈ గంజాయి మోకలకి వాళ్ళకి ఏమి హెచ్చరికలు చేస్తారు? ఎవరైనా సరే గంజాయి తాగినా, అమ్మినా, సేవించినా, నిల్వ చేసినా వారి మీద కఠిన చర్య తీసుకుని అందరినీ జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.